అంతా దీని కర్మ. దీని బతుకంతా ఒంటరిగానే ఉండాలని రాసి పెట్టినట్టుండది. దానికి ఎవరేం చేస్తారు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? శ్రీవల్లి ఏం చేసిందని తనని కొడుతున్నావు? ఇంకెవరిని ఏమి అనలేదు కదా బా, ఏమి అనకూడదు కదా. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయకుండా మన ఇంట్లోనే పెట్టుకుంటే రేపు నలుగురు మనల్నే నానా మాటలంటారు. ఈ సంబంధం వదులుకొని ఎందుకు తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది వదినా. ఓ తూరి, నువ్వైనా ఆలోచించమ్మే. సరే పిన్ని, నేను వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకొస్తాను. అనుమానించింది అవమానించింది ఓళ్ళు కదా, ఓళ్ళను కూడా వచ్చి క్షమాపణ చెప్పమనమ్మి. సరే అక్క, పదండి. దాత్రి రా. నువ్వు యువరాజ్ కూర్చో. ఏంటి వీళ్ళెవరూ రావట్లేదు? వాళ్ళు రారేమో లేరా, వెళ్ళేటప్పుడు దారిలో మంచి బిర్యానీ తిని వెళ్దాం. తిండిపోతు దరిద్రుడా, ఎప్పుడు తిండేనా? రే, వాళ్ళు వస్తున్నారా? ఎక్కడ పదండి. రాజు, ఒక్క నిమిషం ఆగండి. ఆగండి. ఎందుకు ఆగాలండి? ఎందుకు ఇంకా ఇక్కడే ఉండాలి? సారీ రాజు, మా వల్ల మీరు బాధపడ్డారు. శ్రీవల్లికి మంచి సంబంధం తీసుకురావాలన్న ఆలోచన తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. అంటే మాది మంచి సంబంధం కాదంటారా? చీడొకడు. చచా, పిన్ని అంతగా మీరు శ్రీవల్లికి తగిన సంబంధం అని చెప్పాక ఇంకా ఎందుకు అనుమానిస్తాం? సరే, జరిగిన దానికి సారీ అండి. ఇంకొకసారి మిమ్మల్ని మా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టండి. లోపలికి రండి. మీరేమో రమ్మంటున్నారు కానీ ఎందుకో కన్విన్సింగ్ గా అనిపించట్లా. అయ్యో అల్లుడు గారు, అది కాదు, ఎక్స్ట్రా చేయకుండా లోపలికి రండి. ఇంకా ఎక్కువ చేస్తే అందరికి డౌట్ వస్తుంది. క్షమాపణలు చెప్పుంటారు కదమ్మీ, ఇంకోసారి ఇట్టా జరగదులే. లోపలికి రా అబ్బి. సరే అండి, మీరింతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వస్తాం. పదం. రండి అమ్మీ, రండి. దరిద్రుడా, నగలు తీసుకోమని డబ్బులు ఇస్తే గిల్ట్ నగలు తీసుకుని వస్తావా? బోడి మీరిచ్చిన 5 లక్షలకి ఇవే నగలు వస్తాయి మేడం. మళ్ళీ 7 వారాల నగలు తీసుకురావాలని కండిషన్ ఒకటే. నీకింకా డబ్బులు కావాలంటే అడగమని చెప్పుండను కదరా. నీ వల్ల ప్లాన్ అంతా పాడైండేది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే ఫ్రాడ్ గాడివని నేనే పోలీసులకు పట్టిస్తాను. అమ్మో, అత్త కోడళ్ళు ఒకరికి మించి ఒకరు యాక్టింగ్ చేస్తున్నారుగా. లోపలికి రారా నాయన. పదండి. రండి రండి. ఏమైంది దాత్రి? ఈ కార్ని ఎక్కడో చూసినట్టుంది కేదార్. ఈ స్టిక్కరు, ఆ బండి నెంబర్. అవును దాత్రి, ఎక్కడో చూసాం. ఎక్కడా? గుర్తొచ్చింది. ఆ రోజు నైట్ మనం ఊరి బయట స్మగ్లింగ్ గ్యాంగ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం చూసాం. రమ్య, ఫస్ట్ చెక్ పోస్ట్ నుంచి ఏదైనా సస్పిషియస్ వెహికల్ పాస్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నో మ్యామ్, ఏం రాలేదు. ఈవినింగ్ నుంచి చెక్ చేస్తున్నాం. స్మగ్లింగ్ చేసిన గూడ్స్ ఈ రూట్లోనే వస్తున్నాయా జేడి? లేదా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిందని లాస్ట్ మినిట్లో రూట్ ఏమైనా చేంజ్ చేశారా? ఈ టిప్ వెహికల్ స్టార్ట్ అయ్యాకొచ్చింది. రూట్ చేంజ్ చేసే ఛాన్సే లేదు. ఖచ్చితంగా మాల్ ఈ రూట్లోనే వస్తుంది. రమ్య, వెళ్ళొకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. పాపు, స్టాప్ స్టాప్. హే హే, స్టాప్ స్టాప్. కంట్రోల్ తప్పిందా లేదా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడా? నేను కారు ఆపుతూనే ఉన్నాను సార్, అయినా కూడా ఆపకుండా ర్యాష్గా వెళ్తున్నాడు. హెడ్ లైట్స్ కూడా ఆన్ చేయలేదు. పక్కనే పబ్ ఉంది. మిడ్ నైట్ దాటింది.
ఫుల్ ఆన్లో ఉన్నట్టున్నాడు. మ్యామ్ హెల్ప్, కాపాడండి. వాడు మత్తులో ఉండి ఆపకుండా పోలేదు కేడి. కారులో అమ్మాయిని తీసుకెళ్తున్న విషయం మనకు తెలియకూడదని వెళ్తున్నాడు. కమన్ మో. రమ్య క్యాచ్ హిమ్. హే ఆగు, ఆగరా, ఆగు. ఎక్కడికి రా పరిగెడుతున్నావు? నడు. సార్ నాకేం తెలియదు సార్, నేను క్యాబ్ డ్రైవర్ని సార్. ఇంకా మేమేం అడగలేదు కదా. అడిగాక అప్పుడు తెలీదని చెప్పాలి. నీకేం తెలీదు కదా? నాకు కూడా ఏం తెలీదు మేడం. నేను తోటి ప్యాసింజర్ని. ఉన్నట్టుండి మిమ్మల్ని చూడగానే ఈ అమ్మాయి అరవడం స్టార్ట్ చేసింది. నాకేం తెలీదు మేడం, నేనేం చేయలేదు మేడం. నీ పేరేంటమ్మా? ప్రియా సార్. నువ్వు చెప్పు ప్రియా, అసలు ఏం జరిగింది? ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని ఇంటికి వెళ్దామని క్యాబ్ బుక్ చేస్తుంటే ఏ క్యాబ్ బుక్ అవ్వలేదు. అప్పుడే ఇతను వచ్చి ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ ఆన్లైన్లో చూపించిన ప్రైసే ఇవ్వమని చెప్పాడు సార్. సరైన క్యాబ్ ఎక్కాను. కొంచెం దూరం వెళ్ళాక ఇతను వచ్చి క్యాబ్ ఎక్కాడు. డోర్స్ అన్ని లాక్ చేసి సిటీ బయటికి తీసుకెళ్తుంటే భయమే సరిచాను సార్. ఏంట్రా మీరు చెప్తున్న దానికి ఈ అమ్మాయి చెప్తున్న దానికి కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది మేడం. నాకేం తెలియదు మేడం. పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేడం. నన్ను వదిలేండి మేడం, ప్లీజ్ మేడం, వదిలేండి మేడం. నాకేం తెలియదు మేడం, ప్లీజ్ వదిలేండి మేడం. ప్రియా, నువ్వు ఉండేది ఏ ఏరియా? పంజగుట్ట మ్యామ్. ఓహో, మాదాపూర్ నుంచి పంజగుట్ట పోవడానికి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎలా రూట్ అవుతుంది? రమ్య, వీళ్ళని తీసుకొని వెళ్ళండి. ఓకే మ్యామ్, పదండి. రై లేవరా, నడు. మేడం, ఫ్రెండ్స్తో పార్టీ అన్నావు, నీతో పాటు ఎవరూ రాలేదా? లేదు సార్, ఇల్లు పక్కనే కదా అని నేనే వెళ్తానని చెప్పాను. చూడు ప్రియా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం పార్టీ చేసుకోవడం తప్పే కాదు. కానీ మన జాగ్రత్తలో మనం లేకపోవడమే తప్పు. ఈ టైంలో తెలియని కారు ఎక్కకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సి వచ్చినా నీ లైవ్ లొకేషన్ని పోలీసులకి వెబ్సైట్ ద్వారాను హెల్ప్ లైన్ నెంబర్ ద్వారాను షేర్ చేస్తే నువ్వు నీ లొకేషన్కి వెళ్లే వరకు వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. నీ రూట్ నుంచి నువ్వు పక్కకు వెళ్ళినా, వేరే లొకేషన్కి వెళ్తున్నా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెంటనే అలర్ట్ వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి నిన్ను కాపాడతారు. ఇంకొకసారి అమ్మాయిలు ఎవ్వరైనా సరే రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే మీకు భయంగా ఉంటే పోలీస్ వారి హెల్ప్ తీసుకోండి. ఓకేనా ప్రియా? సరే సార్.